అయ్యా 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 ఎవరు బాబు? బాబాయ్ ఈ సిద్ధమ్మ గారిని ఈ ఒక్కరేద్దరే తెలియసరా? ఈ సిద్ధమ్మ గారు నా వదిలవుతారు. మా అన్నగారిని ఎత్తుకుంటూ ఈ దారిని వచ్చాం. ఓ దారిలో దొంగలు పడ్డారా? దొంగలు పడి సిద్ధమ్మ గారి నగర్ని ఎత్తుకుపోవడం నిజమే కానీ బాబా ఎందుకే అంత గట్టిగా మాడతావు? నాకు చూడనుకున్నావా? కొంచెమే శుభులే శుభులే ఎందుకో తెలుసా? వీళ్ళేమో అవసరంగా పెళ్లి చేసుకున్నారంట. దొంగలు నగలు ఎత్తుకుపోయాడు. దాని రెండో పిల్లం చాలా మంచిది. ఈ చచ్చిపోతాను దీని అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఇష్టం ఉంటా కొడుకు నల్ల తాళి పట్టుకుండా తోసుకుపోయారు. ఇదేం కలికాలం? ఇదిగో ఏమండి ఏంటే పిల్ల, పెళ్లి కాకుండా బజార్లో తిరిగే వాళ్ళకి పసుపుతారు చూస్తే ఉరితాళ్ళలాగా ఉంటది కానీ పెళ్లి అయిందని నీకేంటే బోసి మెడతో ఉండకూడదు. ఉండు కడత ఉండరా. దాని పని కట్టరాకు. దానికి చెడ్డ కోపం. నీకెందుకు నువ్వు కూకరా? బంగారు బొమ్మలాంటి దాన్ని కట్టుకున్నావు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఆ పాడుకుంట తాగటం ఎందుకంట కుళ్ళు కుళ్ళు మంది తగ్గటం దానికి. సగలే చుట్ట సగల నీకే తెలిసిన. ఆడదానికి ఏడుపు ఎంత సుఖమో మగవాడు చుట్టంత సుఖం. అలా కాడంత సుఖం ఈరబ్బాయి. ఆ పోయిన పెళ్ళాన్ని మర్చిపోతాకే తాగుడు అలవాటు చేసుకున్నాడు. పెళ్ళాన్ని అయితే మర్చిపోయాడు కానీ తాగుడు మర్చిపోలేకపోయాడు. తాగి తాగి రోగం వచ్చి మంచాన్ని పడ్డాక తాగుడు మానేసి సొట్టు చెత్తో పట్టుకున్నాడు. ఆ ఏళ్ళ నుంచి దగ్గి 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 నా ప్రాణం తీసుకు తింటున్నాడు. మరి మీకు గడిచేది ఎలా తిన్నమ్మా? ఏం గడవటం రా బాబు. ఈ రోగం రాకముందు ఆ రెత్తో తొక్కి 4 రాళ్ళు తెచ్చేవాడు. ఆయన మూలడ్డాడు, అది మూలపడింది. అప్పటి నుంచి నేనే ఏదో కూలి నలి చేసి కాస్తంత గంజి కసిపోతే తాగట్ట పోడు. అయితే రిక్షా రాకివ్వండి. రేపటి నుంచి రిక్షా దొరికి మీకు సాయిగా ఉంటాను. మా నాయన ఏ తల్లి కన్నా పెట్టు ఎంత మంచి మాట అన్నా. అలాగే బాబు మంచి రోజు చూసి రిక్షా పట్టుకెళ్ళదు కానీ లోపలికి రండి అమ్మా. ఉన్నాడు గాని నా పెళ్ళైన కొత్తలో మా ఆయన ఎట్ట ఉండేవాడు అనుకున్నా అందరినీ నవ్విస్తా నవ్వుతా ఉండేవాడు. అందులోనే సినిమా యాక్టర్ వేలంగోడు అనేవాళ్ళు అట్టగే ఉండేవాడు అనుకో. నవ్వి నవ్వి నా కడుపు చక్కలైపోయేది. ఆనాటి మనిషిని ఈనాటి మనిషిని చూస్తా అంటే గుండె చెరువైపోతాను. అబ్బబ్బా ఎందుకట్ట కేకలాడతా? వస్తాడా నాకే చెవుడు అనుకుంటున్నావా? ఏ చెవులే చెవుడన్నా మూడన్నవా? చెవుడంటే మూడంటావా? ఏమే మంచి మూడు అనిపించుకోవాలంటే అటు చెవిటోడే ఉండాలి. ఎందుకంటే దేని తిట్టినా ఏమన్నా వినపడదుగా. మరి మంచి పెళ్ళాం అనిపించుకోవాలంటే అది గుడిదే ఉండాలి. మొగుడు ఏం తప్పు చేసినా దానికి తెలియదు. నేను గుడిదాన్ని అయిపోవాలి. మరి నీకు సేవ ఎవరు చేస్తావు? ఎంత రెండో పెళ్ళాన్ని అయితే మాత్రం మొగుడికి ఎంత సేవ చేసుకోలేని జన్మం ఎందుకు? ఏంట్రా ఇది మహాలక్ష్మి తీసుకొచ్చి మనుషుల కాళ్ళ దగ్గర పెడతావు? మీరు మనుషులు కనిపింది నా దేవుడు. మనం పెంచిన చెట్టు కాసిన మొదలు పండి దేవుడికి వేస్తాం కదా. అలాగే నా మొదటి సంపాదన దేవుడికి ఇచ్చుకున్నాను. నాయన మేము కాదురా దేవుడివి. శక్తి లేక పనిచేయడానికి తినడానికి తిండలేక అవస్థపడుతున్న మాకు నీరు పోయడానికి వచ్చిన మహాత్ముడు దేవుడు, మా పాయుడు దేవుడు నువ్వు. మీరు నాకు నమస్కారం పెట్టుకోండి. తిన్నాండి దీవించు దీవించు బాబాయ్. పోతుంది కానీ రారయ్య. ఊరే నీ మొదటి సంపాదనలో పెళ్ళానికి నీ పూలన్న తెచ్చావు కదరా? మర్చిపోయాను తిని. వాళ్ళే మొగుడురా. రాయకల్లా పువ్వెడతా తొందరగా తిని మీ ఇద్దరు లోపల పడుకోండి. నేను అరుగు మీద పక్కేస్తా. నాకు అన్నం తిన్నాక అలా షికారుకి వెళ్ళొస్తే నిద్ర పడుతుంది తిని. మీ ఇద్దరు లోపల పడుకోండి. నేను అలా వెళ్ళేస్తాను. రోజంతా రిచ్చా మీద చికాలు పడుతూ సాలేదంటరా? అది రిచ్చా మీద ఇప్పుడు కాళ్ళ మీద. వాళ్ళే వాడురా. రాయకల్లారా
ఆపోయ్ దించు అక్కడ పెట్టు. అయ్యగారు ఈ ఇంట్లో పెళ్ళా? అవునా? ఊరికండి. ఎవరికేమిటో లీడర్ జగన్నాథం గారి అబ్బాయి ప్రభాకరానికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. అబ్బా. రేపు ఊరంతా పెద్ద పెద్ద మినిస్టర్లతో పాటు అంతా ఇక్కడే ఉంటారు. వరుడా ఎక్స్ ఎంపీ గారు కొడుకు, వధువా నా కూతురు. ఆ సంగతి తెలిసిందేగా. రాజకీయాల్లో పుట్టాను, రాజకీయాల కోసం పెరిగాను, రాజకీయాల్లోనే గెడతాను. అంటే రాజకీయాల్లో బాగా గెడుతుందండి? ఒరే నీ తస్తది గిట్టడం అంటే చస్తానని అర్థం. అయ్యి బాబా, ఎందుకంటే అప్పుడే సావటం. సరే అయిందా? సరే గానీ నేను ఎక్కడో చూసినట్టుందిరా అబ్బాయి. చూసే ఉంటారులేండి, తమకు చాలా తూర్లు వచ్చా కట్టింది నేనే కదా. ఏంటంటే సరే సరే ఇందా వస్తున్నా పనివాడు ఎవరు లేరు, నేనే పెడతాను. ఏమనుకోకుండా ఈ పుట్ట తమరు పట్టండి. సరే. ఇదిగో జోగులు, సూర్యుడు వచ్చిన తర్వాత నీ ఆరోగ్యం బాగుపడ్డాది. వాడే పిల్ల ఈ ఊరిలో పిల్లలందరినీ బాగు చేసినది. గింజ బాగా కాసేది. ఎంజి గురించి కాదు బాబాయ్, సూర్యం కోడల పిల్ల గురించి. ఏటైంది? ఏటి లేదు తాగే. నీకు చెప్తే కానీ తాగనే. అబ్బాయి కోడల పిల్ల మంచోళ్ళు అంటున్నారు. అది వాళ్ళు వచ్చినప్పుడే నేను అనుకున్నాను మంచోళ్ళని. ఏ ఆడ మొఖం రాసిందా? అక్కలేదే, కొండ పెట్టుకుని టక్ టక్ కొట్టే అది ఓటుకుండా మంచుకుండా చెప్పొచ్చుగా. మనిషి మాట బట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు చెప్పేస్తుంటారు. ఏది బాబాయ్ మధ్యలాగా పెద్ద నెక్స్ట్ చెప్పండి. నీకు 100 ఏళ్ళు ఆయుషరా, నీ మాటే చెప్పుకుంటుండం. ఏంటి ఆలస్యం అయిపోయిందినా? వాళ్ళ మంచి గిరాకీలు అయినట్టుంది. ఇదిగో ఎప్పుడు నాకే ఇస్తావారా నీ పెళ్ళని తీసుకెళ్ళి? పెద్దదానివి నువ్వే ఉంచుతుంది. సరే ఆకులతో అన్నం పెట్టి నీ పెళ్ళం పెడుతుంది. నీ చేతి పువ్వు తింటా ఉంటే మా అమ్మ పెట్టినట్టుంటది. నువ్వే పెట్టిపోయింది. ఒరే రోజు నేనే పెడతా అంటే నీ పెళ్ళానికి కోపం వస్తుందిరా. అందుకని అది ఏమైనా సరే నీ పెళ్ళం చేసుకొని నువ్వు తినాలి. ఇదిగో కోళ్ళ పిల్ల, మీ ఆయనకి అన్నం పెట్టు. పిల్లలు చదివింది చాలు కానీ ఇంటికి వెళ్ళండి. మనకు పిల్లలు లేని లోటు తీర్చారు. పిల్లురా కాదు మెల్లులు. అబ్బా తాగా ఏంటే ఇదంతా తొడవలేక కావాలి నువ్వు తగలు. కావాలి.